ఫ్రెండ్స్, సాటర్డే సింగింగ్ టైం లోపల ఒక కవిత అనమాట. ఏంటంటే అందరికీ కూడా తెలుసు, మొన్న మధ్యనే ఎస్ఎల్బిసి సొరంగ ప్రమాదంలో మరణించినటువంటి కార్మికుల గురించి రాశారు. అలాంటిది ఒకటి సేకరించాను ఫ్రెండ్స్, అది నేను మీ ముందు ఉంచుతా. ఇప్పుడు ఏంటిది అది అంటే, దాదాపుగా 8 మంది అయితే చనిపోయిందనే విషయం తెలుసు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ 8 మంది దాంట్లో ఒక కవిత అనమాట. ఏంటిదంటే, అది ఊట నీరు కాదు, కన్నీరు వరద అసలే కాదు. అది ఊట నీరు కాదు, కన్నీరు వరద అసలే కాదు. అది అవినీతి పరుల, ప్రాజెక్ట్ బిల్డర్ల బురద. అవినీతి పరుల ప్రాజెక్ట్ బిల్డర్ల బురద. ఒక్క క్షణములో పోయిన ప్రాణాలు కావు అవి. ఒక్క క్షణములో పోయినటువంటి ప్రాణాలు కావు. ఎంత సమయము విలవిలలాడాయో మిత్రమా, ఎంత సమయము విలవిలలాడాయో మిత్రమా. ఏ తల్లి కన్న బిడ్డలో, ఏ ఊరి మట్టి గడ్డలో ఇక్కడ అనాథల్లా అంతమైపోయారు. చూడండి, ఏ తల్లి కన్న బిడ్డలో, ఏ ఊరి మట్టి గడ్డలో ఇక్కడ అనాథల్లా అంతమైపోయారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రెక్కలు విరిగిన కూలీలెవ్వరు, పేదవారి చరిత్ర సమస్తమస్తవ్యస్తం. ప్రాజెక్టుల నిర్మాణానికి రెక్కలు విరిగిన కూలీలెవ్వరు, పేదవారి చరిత్ర సమస్తము అస్తవ్యస్తం. లక్షల రూపాయల పరిహారాలు కుటుంబ సభ్యుల దుఃఖానికి ఖరీదంటారా? లక్షల రూపాయల పరిహారము కుటుంబ సభ్యుల దుఃఖానికి ఖరీదంటారా? మిత్రులారా, ఇవాళ మనం అన్నము తింటుంటే గుర్తుకొస్తున్నారు. రేపటి నుంచి అంత సజావుగానే ఉంటుంది. చూడండి మిత్రమా, ఆ విధంగా ఎస్ఎల్బిసి సొరంగ ప్రమాదంలో మరణించినటువంటి కార్మికుల కోసం డాక్టర్ ఎన్ గోపి గారు రాసినటువంటి కవితను నేను సేకరించి మీ యూట్యూబ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పేపర్లోనే వచ్చింది, అందరూ కూడా చదవచ్చు. ఎవరన్నా చదవని వాళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ విందామని అనుకుంటే ఇందులో ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సాటర్డే సింగింగ్ టైం లోపల ఈ బాధాకరమైనటువంటి వీళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను ఈ పాటను మీ ముందు ఉంచాను, ఈ కవితను మీ ముందు ఉంచాను. చూడండి, మనిషి జీవితం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి మనము ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉంటూ దైవనామ స్మరణతో ముందుండాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను మిత్రమా.